జై పాండ్స్ పౌడర్ పూసుకుంటే తెల్లగా ఉంటాం. స్నానం చేశాక పాండ్స్ పౌడర్ వాడదాం. పాండ్స్ పౌడర్ ఎవర్రా నువ్వు మానవా? నా యజ్ఞానికే నువ్వు భంగం కలిగిస్తావా? ఏమిరా నీకు బుద్ధి లేదా? చెప్తానే సౌండ్ చేస్తానే ఉండవు. ఈ రోజు నుండి నేను నీకు ఒక శాపం ఇస్తున్నా. గంటకి నువ్వు కోడిగాను మనిషిగాను మారుతావు. ఏ మానవా ఇట్రా. ఇది ఏంది? ఇది నీకు పాండ్స్ పౌడర్ టుబ్బాలా కనిపిస్తుందా? దీని మహిమ చూడు. ఇంకా వీడు కోడిలాగా మారిపోయాడు. ఇంకో గంట తర్వాత మళ్ళీ మనిషిగా వచ్చి బుద్ధి తెచ్చుకుంటాడు. స్వామీజీ కాడికి పోయి సారీ అడగాలి. స్వామీజీ నేను నా తప్పును తెలుసుకున్నాను, నా శాపాన్ని విముక్తి చేయండి. ఓకే, నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు కాబట్టి ఇంకెప్పుడు నువ్వు నన్ను డిస్టర్బ్ చేయవు కదా. చేయను స్వామి. పౌడర్ చేతులు పట్టు. ఓకే, నీ మొహాన ఇలా అనుకో. ఓకే, ఇంకా నుండి నీ శాపం విముక్తి అయిపోయింది. పాత బట్టలు మారిపోయి కొత్త బట్టలు వచ్చాయి. ఇది ఎలా? అదంతా నా మాయాజాలం. ఇక్కడ పాము ఉంది. ఇది నా పామే శిష్యుడా. ఏం పేరు స్వామి? కార్తికయ్య దీని పేరు. కావాలా పాము? కావాలంటే తీసుకోవచ్చు. సరే థాంక్స్ స్వామి. నేను ఇస్తే నువ్వు తీసుకుంటావా? తీసుకుంటా స్వామి. సరే తీసుకో. వద్దులేదు స్వామి, భయం వేస్తాను. వెళ్తున్నా. ఓకే వెళ్ళు భక్త. స్వామిజీ గారు ఒక డౌట్. చెప్పు భక్త. మీరు ప్రతి మాటకి ఓకే ఓకే అది ఎలా అనగలుగుతున్నారు? మీకు ఇంగ్లీష్ వచ్చా స్వామీజీ? నాతో దయ్యాలు మాట్లాడతాయి కదా భక్త. నా దగ్గరికి వచ్చేది మామూలు తెలుగు దయ్యాలు కాదు, ఫారెన్ దయ్యాలు. నా దగ్గరికి వచ్చి ఇంగ్లీషే మాట్లాడతాయి. అందుకని నాకు ఇంగ్లీష్ వచ్చు భక్త. అది ఎలా స్వామీజీ? నేను నీకు నువ్వు చెప్పిన దానికి ప్రతి ఒక్కటి ఆన్సర్లు చెప్పుకుంటా పోవాలా, లేకపోతే మళ్ళా శాపం పెట్టమంటావా? వద్దు స్వామీజీ.